సో, ఒక పేషెంట్ అండి. మనం హ్యాపీ పేషెంట్స్ గురించి చాలామంది మనం చేసిన తర్వాత బాగా అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి కానీ, వాళ్ళందరి గురించి కానీ మనం చాలా చెప్పుకుంటాం కదండీ. మన దగ్గర ట్రీట్మెంట్ నచ్చక, మన దగ్గర ట్రీట్మెంట్‌కి వచ్చిన వాళ్ళు బాధతో వెనక్కెళ్ళిన వాళ్ళు కూడా ఉండని డాక్టర్ అంటూ ఉండరు. అది అది సత్యం. అలా అలా చెప్పారంటే అది అతిశయోక్తి అనమాట. నా మీద ఒక పేషెంట్ నెగెటివ్ కామెంట్ చెప్తానండి. విజయ గారని హైదరాబాద్లో అమీర్పేట్లో క్లినిక్లో కన్సల్టేషన్కి వచ్చారు. ఎప్పుడు లాస్ట్ శనివారం. ఎందుకని వచ్చారంటే తను రాసిన ప్రాబ్లం ఏంటంటే ఏం రాశారంటే మన గురించి నెగిటివ్గా, నా ప్రాబ్లం చెక్ చేయకుండా మెడిసిన్ ఇచ్చారు. అసలు చెక్ చేయలేదు. వేరే డాక్టర్స్ చెక్ చేసి ఆపరేషన్ చెప్పారు. అంటే ముగ్గురు డాక్టర్లు ఆల్రెడీ చెక్ చేశారు ఆవిడని. చెక్ చేసి పైల్స్ ప్రాబ్లము అది ఉంటే ముగ్గురు డాక్టర్స్ ఆపరేషన్ చేయాలని చెప్పారు. సో తన ఆపరేషన్ అవసరమా లేదా మనం ఏదో కొంచెం న్యాయంగా చెప్తామని వచ్చారు. సో అది కన్ఫర్మ్ చేసుకోవటానికి వెళ్ళాను. బట్ హీ డిడ్ంట్ సీ మై ప్రాబ్లం ఇన్ విచ్ కండిషన్. డోంట్ గో బై watching YouTube videos. It's a time waste and money waste. Especially Hyderabad patient, please prefer your nearby doctor. It's also a commercial visit. సో ఇదండి మనకి రాసింది. సో యాక్చువల్గా ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే అండి, తను నాకు బాగా గుర్తున్నారు పేషెంట్. ఇలా ప్రాబ్లం ఉందండి, విపరీతమైన నొప్పి వస్తుంది ప్రతిసారి మోషన్కి వెళ్ళిన ప్రతిసారి అని అన్నారు. అంటే అది పేషెంట్తో ఒక్కోసారి అన్నం ఉడికిందో లేదో కొన్నిటికి 100 రకాల టెస్టులు చేస్తే కానీ మనకు అర్థం కాదు సమస్య. కొంతమంది పేషెంట్ ఇలా నడుచుకుంటూ వస్తే నడకను చూసి కూడా అదేంటనేది చెప్పేయగలుగుతాం మేము. రోజు అదే చూస్తే వాళ్ళకి. సో తను ముగ్గురు డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు. ముగ్గురు డాక్టర్లు పరీక్ష చేశారు. పరీక్ష చేయటం అంటే మీరు చూడండి, ఒక కొలనోస్కోపీ చేయాలన్నా, ఒక ప్రాక్టోస్కోపీ చేయాలన్నా ఒక ఫిమేల్ పేషెంట్కి ముగ్గురు డాక్టర్లు చేశారు. ముగ్గురు ఇది ఫిషర్ ప్రాబ్లం అని చెప్పారు. చెప్పి ఆపరేషన్ చేయాలని చెప్పారు. తను చేసిన నెంబర్ 1 మిస్టేక్, ముగ్గురు రిపోర్ట్స్ తీసుకురాలేదు. అసలు ఏ రిపోర్ట్స్, పాత రిపోర్ట్స్ తీసుకురాలేదు. తీసుకొస్తే అది చూసేసి నేను చాలా ఈజీగా చెప్పగలుగుతాను. నెంబర్ 2 పాయింట్, ఇప్పుడు పాత బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు ఎప్పుడైతే మోషన్ దగ్గర నుంచి పరీక్ష చేయాలని అనుకుంటారో అక్కడ ఖచ్చితంగా హెచ్ఐవి టెస్ట్, హెచ్బిఎస్ఏజీ టెస్ట్, హెచ్సివి టెస్ట్, వైరల్ మార్కర్ టెస్ట్ ముగ్గురికి చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు కొన్ని పరికరాలు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వస్తాయన్న భయంతో కూడా ఉంటారు పేషెంట్స్. కాబట్టి అది ప్రోటోకాల్ ఉంటుందన్నమాట. ఏ ఆపరేషన్ చేసినా హెచ్ఐవి టెస్ట్ చేయకుండా ఉండరు. ఏ కొలనోస్కోపీ చేసినా హెచ్ఐవి టెస్ట్, హెచ్పిఎస్ఏజీ, హెచ్సివి టెస్ట్ చేయకుండా ఉండరు. అలాగే ఎండోస్కోపీ చేసినా చిన్న ఆపరేషన్లు అయినా కానీ హెచ్ఐవి, హెచ్పిఎస్ఏజీ, హెచ్సివి టెస్ట్ చేయకుండా ఉండరు. సో నేను ఆ పరికరాలు అవి వాడాలంటే కనుక క్లియర్గా చూడాలంటే ఇవి చేయాలి. నేను ఫస్టే ఇవన్నీ 3 సార్లు చేశారు కదమ్మా, ఎందుకు ఆ రిపోర్ట్స్ ఇచ్చినా సరిపోతుంది, మీరు చెప్తున్న దాని ప్రకారం అయితే నాకు మందులతో సరిపోతుందని అనిపించింది, ఈ మందులు వాడుకోండి అని రాసిచ్చాను. ఇది అవ్వలేదనుకోండి, మీరు చెప్తున్న కంప్లైంట్కి చేస్తేనే బాగుండొచ్చు, కానీ చివరి ప్రయత్నం ఇంకొకసారి ట్రై చేయండి. ఇప్పుడు మరీ ఎక్కువ నొప్పి లేదంటున్నారు కదా, ఇంకొక 15 రోజులు, నెల రోజులు వాడుకోవటంలో తప్పేం లేదు. మీకు అంత నొప్పి ఎక్కువ ఉంటే ఏముంది, మీ ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళైనా ఎప్పుడైనా చేయించుకోవచ్చు అని చెప్పాను. లేదు పరీక్ష చేయాలంటే చేద్దాము, దానికి పద్ధతి ఉంటుంది. నేను మందులు రాసి ఇచ్చేసాను. పేషెంట్ మన మేనేజర్ గారి దగ్గరకు వచ్చి, ఏమండి నాకు టెస్ట్ చేస్తే బెటర్ అని అడిగారు. సరే అయితే మిగిలిన పాత టెస్టులన్నీ తెచ్చిచ్చినా పర్లేదు, లేదంటే హెచ్ఐవి టెస్ట్ అన్నా, హెచ్ఐవి, హెచ్బిసిజీ, హెచ్సివి ఆ టెస్టులు చేయించుకుంటే నేను పరీక్ష చేస్తానని చెప్పాను. దానికి మనీ మరి ప్రిపేర్ అయ్యి రాలేదో ఎందుకో ఈ టెస్టులన్నీ మళ్ళీ చేస్తున్నారు అని అన్నారు. మరి మీరు చేసిన టెస్టులు తెచ్చి చూపిస్తే కదా మనకు తెలిసేది. నేను ఇలాగే మంచికి పోయి చెడైంది అనేది ఒక పూజారి గారు వచ్చారు. ఆ పూజారి గారు వచ్చి నా కళ్ళ ముందు కూర్చున్నారు. నేను చేసిన తప్పేంటో చెప్తాను. ఆయన ఎంతైనా ఒక పూజారి అంటే కొంత గౌరవం, రెస్పెక్ట్ అనేది ఉంటుంది మనకి. ఇప్పుడు ఒక పాస్టర్ గారు వచ్చినా, ఒక పూజారి వచ్చినా యూజువల్గా మనం మామూలు మనుషుల కన్నా కొంత గౌరవం ఎక్కువ ఇస్తాం.
ఒక ఆయన వచ్చారు. వచ్చి వాళ్ళ కూతురుని తీసుకొచ్చి కూర్చున్నారు నా దగ్గర. డాక్టర్ గారు, నేను దేవుడికి అంకితం అయిపోయాను. నేను రిషికేష్లోనే బతుకుతాను, రిషికేష్లోనే ఉన్నాను. నేను దేవుడికి అంకితం అయిపోయాను. నాకు ఇట్లా విపరీతమైన ప్రాబ్లం ఉంది, పైల్స్ ప్రాబ్లం, అది ఇది అని అన్నారు. సో ఒక బ్రాహ్మణుడు ప్లస్ రిషికేష్లో దేవుడికి అంకితం అయిపోయి అక్కడ ఏదో ఆశ్రమంలో బతుకుతున్నాడు, ఏమీ లేకుండా ఏమీ సంపాదించుకోకుండా వచ్చాడు అని చెప్పి ఏమీ రూపాయి తెచ్చుకోలేదండి, ఒక్క రూపాయి కూడా తెచ్చుకోలేదు ఆయన. ఇదండి నా పరిస్థితి, నేను దేవుడికి అంకితమైన, నా దగ్గర ఏమీ లేదు అని అన్నాడు. సరేనండి, అంత విపరీతమైన ఇబ్బంది పడుతున్నారు కదా, నేను పరీక్ష చేసి చూద్దామని ఒక్కసారి నేను రండి అని చెప్పి పరీక్ష చేసి చూశాను. ఆ ఒక్కసారే నేను ఎప్పుడు కూడా హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ, హెచ్సివి టెస్ట్ చేయకుండా చేసింది ఒకే ఒక్కసారి నేను చేశాను. ఆయన పెద్ద పంతులు గారు దేవుడికి అంకితం అయిపోయి ఎక్కడో చేసుకుంటున్నారు, ఆశ్రమంలో పనిచేస్తున్నారు, ఆయన దగ్గర ఏం డబ్బులు ఉంటాయిలే, సరే ఏదో ఒకటి ఇమ్మీడియట్గా అయిపోద్ది కదా అని నా టెస్ట్ నేను ఫ్రీగా చేశాను. హెచ్ఐవి టెస్ట్ కూడా ఇచ్చాము, కాకపోతే ఏముందిలే నెగిటివ్ వస్తుందిలే అన్నట్టు నేను పరీక్ష చేసేసి వచ్చేసాను. దాంట్లో గ్రేడ్ 4 ఇంత పెద్ద పెద్ద రక్తం ద్రాక్ష పళ్ళ గుత్తుల్లాగా పైల్స్ ప్రాబ్లం ఉంది, విపరీతమైన బ్లీడ్ అవుతుంది. ఆయనకు రక్తం కూడా చాలా తగ్గింది. సో నేను ఇలా చేసి బయటకు వచ్చాను. డాక్టర్ గారు, సరేనండి అడ్మిట్ అయిపోండి, చేసేద్దాము, డబ్బులు అది తక్కువ ఉన్నా పర్లేదు, నేను ఏదో ఒకటి చూసుకుంటాను, చేస్తానన్నాను. ఇట్లా బయటికి రాగానే హెచ్ఐవి పాజిటివ్ అని వచ్చింది. అంటే నాకు బాధ ఏంటంటే, నాకు ఇలా హెచ్ఐవి పాజిటివ్ అని ముందే చెప్పుంటే మేము జాగ్రత్తలు ఎక్కువ తీసుకునేవాళ్ళం. ఇప్పుడు మేము ఇంకొక గ్లవ్ ఎక్కువ వేసుకోవటము, ఒక్కోసారి ఎంత లేదన్నా బ్లడ్ అనేది చిన్న చిన్న తుంపర్లు మా కళ్ళల్లో పట్టడం కానీ ఇలాంటివి ఉంటాయి మా మీద. మాకు సపోజ్ నాకే ఇక్కడ ఏమన్నా, ఇప్పుడు షేవింగ్ చేసుకుంటామండి రోజు, ఇక్కడ కట్స్ ఉంటాయి, ఆ కట్ మీద ఆ బ్లడ్ని అక్కడ టచ్ చేసి అలా పట్టడం కానీ ఇవన్నీ మాకు రిస్క్ ఉంటుంది కదా. సో అలా ఆ ఇన్సిడెంట్ చూశాక ఖచ్చితంగా ఆయనకి హెచ్ఐవి ఉందని ఆయనకి తెలియకుండా అయితే ఉంటుందని నేను అనుకోను. చాలామంది చెప్పకుండా, ఇప్పుడు ఏంటంటే మనం పేషెంట్ మాటల్ని నమ్ముతాం కదండి ఒక్కోసారి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ 1-2 అయిన తర్వాత మళ్ళీ అలాంటి తప్పు మనం చేయగలుగుతామా? హెచ్ఐవి టెస్ట్ మేము ఇదివరకే చేయించుకున్నాం, అది నార్మల్ ఉందండి అని 3 సార్లు చేశారు, 3 డాక్టర్లు చూసారంటే ఎక్కడ చేయగలుగుతాం? సో అవన్నీ చేయించుకోండి అంటే మళ్ళీ వాటికి ఖర్చు డబుల్ అవుతుందని చెప్పి తను హెచ్ఐవి టెస్ట్ అవి చేయించుకోనని చెప్పి వెళ్ళిపోయారు. అది చేస్తే కానీ నేను ఇది చేయలేనని చెప్పాను. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా మన ఉద్దేశం మన మనసులో వేరు ఉంటుంది. అక్కడికక్కడ ఇది చేస్తే కానీ మేము చేయమంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది, అది నేను చెప్పే పరిస్థితిలో లేనప్పుడు. పేషెంట్ బయటకు వెళ్ళిపోయారు, మన మేనేజర్కి అడిగారు, లేదండి ఇలా అయితే ఇలా చేస్తాం, ఇలా అయితే ఇలా చేస్తాం, కట్టే కొట్టి తెచ్చా. ఎందుకు అనేది వాళ్ళు ఒక్కోసారి ఎక్స్ప్లెయిన్ చేయరు. ఎందుకంటే 120 మంది పేషెంట్స్ని చూసాం, ప్రతి పేషెంట్కి 5 నిమిషాలు టైం ఇచ్చాం మనం. నేను 120 మంది అంటే మార్నింగ్ 8:30కి మొదలు పెడితే రాత్రి 8:30 అయింది, ఆపకుండా కంటిన్యూస్గా. పాపం పేషెంట్స్కి కొంత టైం పెట్టకుండా మనం ఆదరబాదరగా చూసినా కానీ ఆ సాటిస్ఫాక్షన్ అనేది వాళ్ళకు ఉండదు. సో మనకు కూడా న్యాయం చేసిన ఫీలింగ్ ఉండదు. అట్లా యూజువల్గా అది నా మనసులో ఎప్పుడు ఉంటుంది. సో ఇన్ని ఉన్న మనసులో నాకు పేషెంట్ పట్ల కొంచెం న్యాయంగానే చూడాలని ఉన్నా కానీ ఒక్కోసారి ఇలాంటి మిస్టేక్స్ జరుగుతుంటాయి. సో అదే ఎక్స్ప్లెయిన్ చేసుంటే ఏంటమ్మా, కానీ ఇంత పెద్ద స్టోరీని ఒక పేషెంట్ గురించి ఎందుకు హెచ్ఐవి టెస్ట్ మళ్ళీ చేయిస్తున్నాను అనేది నేను చెప్పలేను కదండి. సో ఇంకొంతమంది ఇంకా ముందుకెళ్తారు, హెచ్ఐవి నెగిటివ్ రిపోర్టు ఫేక్ రిపోర్ట్ తెచ్చి చూపించే వాళ్ళు కూడా ఉంటారు. అందుకని కొన్నిసార్లు అనుమానం ఉన్నప్పుడు బయట దున్నా కానీ మళ్ళీ చేయిస్తాం కొన్ని. అలానే షుగర్ టెస్టు, బీపీ, ఈ టెస్టులు, ఏది లివర్ ఫంక్షన్ టెస్టు, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఇలాంటివి చేయించాం. కానీ ఇది ప్రొఫెషనల్ హజార్డ్, అంటే పేషెంట్ నుంచి ఒక హెచ్ఐవి డాక్టర్కి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి వాటిలో హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ, హెచ్సివి ఇలాంటివి ఒక బ్లడ్లో 1,00,000 వంతు కనుక హెపటైటిస్ బి వైరస్ అనేది ఒక్క చుక్కలో 1,00,000 వంతు కనుక మన షేవింగ్ చేసుకున్న దాని మీద పడినా మనకు వచ్చేస్తుంది. అంత మా ప్రొఫెసర్లు ఇద్దరికి హెపటైటిస్ వైరస్ వచ్చింది ఆపరేషన్ చేసి. పేషెంట్కి ఎక్కడో ఒక చోట బ్లడ్, ఆయన పేరు వేదుల సత్యనారాయణ మూర్తి, కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్.
వరంగల్‌లో మా ప్రొఫెసర్ ఆర్థోపెడిక్స్ ప్రొఫెసర్. ఆయన జీవితం అంతా దానం చేసి జీవితాంతం ఆజన్మ బ్రహ్మచారిగా ఉండి మొత్తం పేషెంట్‌లకి ఆయన జీవితం అంకితం అయిన అతను పేషెంట్ నుంచి హెపటైటిస్ వైరస్ వచ్చి, లివర్ క్యాన్సర్ వచ్చి ఆయన చనిపోయారు. ఆ లివర్ క్యాన్సర్‌లో లివర్ ట్రాన్స్‌ప్లాంట్‌కి ఆయన కోసం 2000 సంవత్సరంలోనే ₹1 కోటి కలెక్షన్ అయింది. డొనేషన్స్ ఆయనకి ట్రాన్స్‌ప్లాంట్ లండన్ తీసుకెళ్ళి చేయటానికి. సో ఇలా అయినా కానీ ఒక్కొక్కసారి కొన్ని ప్రోటోకాల్ డీవియేట్ అయితే ప్రతిదీ ఒక అరగంట గంట ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు. కాకపోతే యూజువల్గా ఏంటంటే పేషెంట్స్ కూడా కొంత మీరు పోనీ అంత జాగ్రత్త ఉన్నోళ్ళు, అంత బాధ ఉన్నోళ్ళు అన్ని రిపోర్ట్స్ తెచ్చుకుని ఉండొచ్చు కదండి, చెప్పండి. 3 చూసారన్నారు, ఒక్క రిపోర్ట్ తెచ్చి మా ముందు పెట్టకుండా మేము ఊహించుకోవాలని, పోనీ మన ప్రోటోకాల్ డీవియేట్ చేసి మీ పద్ధతి ప్రకారం రావాలంటే ఒక్కొక్కసారి ఒక ₹1000 500 ఎక్కువ అవ్వచ్చు. అది మన సేఫ్టీ గురించి, మీ సేఫ్టీ గురించి, మా సేఫ్టీ గురించి. సో యూజువల్గా అంటే కొన్నిసార్లు డాక్టర్ చెప్పినవి రియల్గా కమర్షియల్గా ఉండకపోవచ్చు. ఆ కోణంలో కూడా మీరు పేషెంట్లు ఆలోచిస్తే డాక్టర్ పేషెంట్ అనేది ఒక పవిత్రమైన బంధం. అది అలా ఉంటేనే, ఆ నమ్మకం ఉంటేనే మనం ఏమైనా మందు ఇచ్చినా అది పనిచేస్తుంది. ఆ నమ్మకం పోయిన తర్వాత అది మనం ఏమి ఇచ్చినా పనిచేయదు. ఇప్పుడు ఆ సామెత ఉంటుంది చూసారా, నమ్మకం ఉన్న చోట దేవుడి మాట అన్నా కానీ బూత్ మాటలాగా అనిపిస్తుంది, లేకపోతే నమ్మకం ఉన్న చోట బూత్ మాటలైనా కానీ మంచి మాటలాగా వినపడుతుందని. సో అట్లా సో ఇదండి. మన దగ్గర కూడా అన్సాటిస్ఫైడ్ పేషెంట్స్ ఉంటారు. అన్ఫార్చునేట్లీ వీలైనంత వరకు దాన్ని నెగ్లిజిబుల్గా తగ్గించడానికి ప్రతి స్టెప్లో నేను ప్రయత్నిస్తాను. ఒక్కొక్కసారి కొన్ని మిస్కమ్యూనికేషన్స్ వల్ల కానీ దేనివల్ల కానీ ఇలా జరగవచ్చు. సో సారీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.